మాది ఈర్లేనండి. ఇప్పుడు ఇవాళకి 5 రోజుల నుంచి నీళ్ళు వచ్చేసినాయి. పైన వాళ్ళకి ఏదో కొంచెం సేటు కానీ కింద వాళ్ళకి నీళ్ళు వెళ్ళిపోయినాయి. కనీసం ఫుడ్ వచ్చింది నిన్న, కుక్కలకి ఇసిరినట్టు ఇసురుతున్నారు. అలా కాకుండా ఏ బ్లాకులకు ఆ బ్లాకులు వేసారు, హెలికాప్టర్ల ద్వారా వేసారు. వేస్తే మేము ఆ 16 ఇళ్ళకి ఆ 16 ఇళ్ళకి పంచుకున్నాం. దయచేసి అలాగేయమనండి సార్. అలాగేస్తే ఏ బ్లాకులకు ఆ బ్లాక్ అందుద్ది. కుక్కలకి వేస్తే ఎగబడతారు చూసారా, అలాగే ఎగబడుతున్నారు. వాటర్ బాటిల్స్ కూడా వాటర్ ప్రాబ్లం, కరెంటు ప్రాబ్లం అన్నీ ఉన్నాయి. దానికి మీరు దయచేసి ప్రభుత్వానికి మీరు చెప్పండి. ఏమని చెప్తారంటే ఏ బ్లాక్ ఆ బ్లాక్ వేస్తే 32 బ్లాకులు సార్, 32 బ్లాకుల్లో కూడా ఇదే పరిస్థితి. మీరు దయచేసి ఏ ఉప్పులో పప్పులో ఇస్తే మేము వండుకొని తింటాం, కానీ ఆ కుక్కలకి వేసినట్టు వేస్తే వద్దు సార్. మాకు మీ ప్రసాదాలే మాకు వద్దు. అది సార్, ఫుడ్ కూడా బాగోట్లేదు. చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి పాసిపోతుంది. ఎవరు తింటారు సార్? చూడండి, కుక్కలు కూడా వేసినా కూడా తినట్లా. అదే వేస్ట్. అదేదో మాకు బియ్యం పప్పు ఇస్తే మేము వండుకొని తింటాం సార్. అది అందరికీ అందాలి, ఒకరికి కాదు. ఒక మాంసం మొక్కేస్తే కుక్కలు ఎలాగెళ్ళి ఎగబడతాయో అలాగే ఎగబడుతున్నారు. కొంచెం బలం ఉన్నోళ్ళు మగోళ్ళు ఎగబడి తీసుకుంటారు. మాలాంటి వాళ్ళం ఎలా తీసుకుంటాం చెప్పండి? ఇప్పుడు 80 ఏళ్ళ ముసలా ఉంది, మాకు ఆమె ఫుడ్ పెట్టాలి, ఎలా పెట్టాలి? నీళ్ళు లేవు, ఎలా పెట్టాలి? అవి ఏమో తినటానికి లేదు. అది సార్. సో తప్పకుండా మరికొంత మహిళలు కూడా ఉన్నారు. సో మేడం, ఎక్కడ మీది? మాది H9 H బ్లాక్ 9 బ్లాక్. పైన ఉంటామండి. కింద ఉన్న వాళ్ళు కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నామండి. అది ఇందులో ఎవరో వచ్చి చోరీ చేశారండి. ఏవి ఇచ్చినా అందరికీ అందాలి, డోర్ టు డోర్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు బయటకు వస్తున్నాం, బయటకు రాని వాళ్ళు ఉన్నారు, కొంచెం పెద్ద వయసు వాళ్ళు, వాళ్ళకు కూడా అందరికీ అందియాలి సార్. ఇచ్చే ఫుడ్ కూడా అందరూ అన్నీ ఒకే రకం ఇస్తున్నారు. అలా వద్దు, ఒక్కలే ఇచ్చినా చాలు. అది నిత్యావసర సరుకులు, కరెంటు. ఈ బ్లాక్లో వదిలి వెళ్ళిపోదామంటే దొంగతనాలు జరుగుతున్నాయి సార్. వాళ్ళ ఇంట్లో 30,000 క్యాష్ పెట్టుకొని కొడుకింటికి వెళ్ళారు. రాత్రి పడుకుందామని వాళ్ళ ఇంట్లో క్యాష్ కూడా పోయింది. దానికి ఎవరు పోనీ మేము వదిలేసి వెళ్ళిపోతాం, మా ఇంట్లోకి రక్షణ లేదు, వచ్చి దొంగలు తీసుకొని వెళ్ళిపోతున్నారు. మేము ఎక్కడికి వెళ్ళిపోతాం సార్? అది అందు గురించే మేము ఇక్కడే ఉంటాం. మాకు ప్రభుత్వాన్ని చెప్పి మాకు సాయం చేయమని చెప్పండి. ఏమీ రాలేదు, ఉప్మా వచ్చింది, అదేం తీసుకోలేదు. ఇక ఇలాంటి పిల్లలు ఎట్లయిపోతున్నారు, పెద్దోళ్ళు మొత్తంగా కూడా ఇప్పటికే చాలా వరకు కూడా ఇప్పటికే ఒక చిన్న ట్రాక్టర్లో యాపిల్స్ బిస్కెట్ వస్తే కూడా దానికి ఎగబడి కూడా జనం, ఎందుకంటే ఆకలికి సంబంధించి కూడా ఉన్నారు. సో మనతో ఒక పెద్ద ఆయన ప్రభుత్వం మరి అయ్యా మీ అందరూ నాయన గెలిచినందుకు మీకు వందనాలు తండ్రి. అయ్యా మరి మాకు ఇల్లు అంటూ లేదు. నాకు 2 ఆడపిల్లలు నాయన. మా అల్లుడు గారు వివాహం చేసుకొని పెద్ద పాప ఇంటర్ నర్సింగ్ అయ్యింది. 2 బాబులను తీసుకెళ్ళి కూడదలు వెళ్ళిపోయాడు. మేము మా వరదలో మునుగుతున్నాం. దయచేసి మాకు ఇల్లు, ఆడపిల్లలు అయ్యా, మాకు ఇల్లు ఇప్పించండి అయ్యా. ఇల్లు కింద అంత అంతా ఇల్లు మునిగింది సార్ గారు. అని నాకు ఆహారం అందుతుంది, నాకు ఉప్మా అందుతుంది, ఆహారం. మరో మహిళ ఉన్నారు. ఇల్లు ఆకొని దోశారండి, ఏటీ లేదు, తినడానికి కూడా లేదు. అలా చేశారు దొంగలు. మొన్నటి రాత్రి ప్రాణాలు బాగులేవు, ఒకళ్ళ ఇంటికి వెళ్ళిపోయి తల దాచుకున్నాం, వచ్చేసరికి చేశారు. ఏటీ లేవు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, అక్కడ నీరుంటే ఏటని వచ్చేసాము.